కాంతా స్టారింగ్ దుల్కర్ సల్మాన్, రానా, సముద్రకని అండ్ భాగ్యశ్రీ. దిస్ మూవీ ఈజ్ హై ఆక్టేట్ డ్రామా మూవీ. అంటే మూవీలో చాలా డ్రామా ఉంది విచ్ ఈస్ అన్ అబ్సల్యూట్ మాస్టర్ పీస్. అండ్ ద థింగ్ ఈస్ ద వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. స్టోరీ టెల్లింగ్ మాత్రం ఇంక అమేజింగ్. మూవీలో చాలా సీన్స్ బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్లో తీసి చూపించారు. ఆ సీన్స్ అన్ని పెట్టి చూపిస్తారు, చూడండి. ఫస్ట్ టైం నేను బ్లాక్ అండ్ వైట్ టింట్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను థియేటర్లో. నేను ఎప్పుడు చూడలేదు, బట్ నాకేదో చాలా కొత్తగా ఉంది అండ్ చాలా నాకు బాగా నచ్చింది. అండ్ ఐ వుడ్ లైక్ టు సే అబౌట్ దుల్కర్ సల్మాన్. దుల్కర్ సల్మాన్ మీకు తెలిసిందే, హీస్ ద బెస్ట్ పర్ఫార్మర్ అని. ఆయనకి ఈ ఓల్డ్ మూవీ లైక్ వింటేజ్ రోల్స్ వస్తే ఏమైందో ఏమో లోపలికి ఒక మనిషి పూనుతాడు, అద్దరు కొట్టేశాడు. అండ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ రానా. దీస్ గాయ్ లిటరలీ అసలు చంపేశాడు, తీసేశాడు మూవీలో. రానా స్క్రీన్ మీద ఉన్నంత సేపు అద్భుతం అసలు. నాకైతే రానా రియల్ లైఫ్లో పోలీస్ అయితే ఎలా ఉంటాడో ఈ మూవీలో కూడా అలానే అనిపించింది. ఆ విట్టి కామెడీ కానీ. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ సముద్రకని అండ్ భాగ్యశ్రీ. దీస్ గైస్ లైక్ అవుట్ పర్ఫార్మ్డ్ అనమాట. అద్దరిపోయింది, అద్దరు కొట్టేశారు. అండ్ మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ అ వెరీ హై ఆక్టెన్ డ్రామా. ముందే చెప్పా, మూవీలో డ్రామా చాలా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. మెయిన్ థింగ్ ఇన్ ద సింపుల్ స్టోరీ కానీ బట్ డిఫరెంట్గా నరేట్ చేశారు మూవీని. సో అందుకే మూవీ డెఫినెట్లీ స్టాండ్ అవుట్ అయిపోతుంది. ఒక బ్లాక్ బస్టర్ మూవీ అనేది చెప్పుకోవచ్చు.